పెట్టి క్యాష్ కదా? ఎస్ సార్, పెట్టి క్యాష్ సార్. రికార్డింగ్ ఆన్ చేయండి. పెట్టి క్యాష్. సో పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, చూడండి. సో పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థం. సో ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు. ఇదేం చేస్తారు? ఈ చిల్లర ఖర్చులన్నీ కూడా పెట్టి క్యాషియర్ అనే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్, ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టి క్యాషియర్ అనేది హ్యాండిల్ చేస్తుంటారు. సో ఎస్ఏపిలో ఈ పెట్టి క్యాష్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఎస్ఏపిలో పెట్టి క్యాష్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ R2R, మనకి యాక్చువల్గా ఎండ్ యూజర్ సంబంధించినంత ఇవన్నీ కూడా R2R కిందకు వచ్చేస్తాయి. చూడండి. సో పెట్టి క్యాష్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తారు? సో కింద ఏమైతే పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు. ప్రతి కంపెనీలో కూడా కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మనం పెట్టి క్యాష్ లో డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో 5 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్, కేర్ఫుల్ గా వినండి. FS00కి వెళ్ళండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసినట్లున్నాం. ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్ లో ఉందా? అది సెలెక్ట్ చేయండి. ఏమేం చేసాం చూద్దాం. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసాం. ఈ జిఎల్ అకౌంట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకున్నాం. ఓకేనా? పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోండి. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇది కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. ఇది కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ లేదంటే క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఎట్లానే ఇవ్వచ్చు. క్యాష్ టు బ్యాంక్. Cash to bank. Control data. Line item display. Short key 001. Create bank interest G001. Post automatically and save. Continue. Next to cash purchases. Next time only cash purchases, third GL account. Expensive lo తీసుకోవాలి. Cash purchases comes under expenses. Expenses group ఉందా మన దగ్గర? Indirect expenses తీసుకోండి. Indirect expenses. Indirect expenses comes under profit and loss account. Cash purchases. Cash purchases. కింద కూడా cash purchases. Control data. Only balances in local currency. Only balances in local currency. Line item display. Short key 001. Create bank interest G001 and save. Next, cash sales. Cash sales అంటే చూడండి 1 minute.
సో క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్, గుర్తుపెట్టుకోండి. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. క్యాష్ సేల్స్ కమ్స్ అండర్ ఇన్కమ్. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. క్యాష్ సేల్స్ కమ్స్ అండర్ ఇన్కమ్. ఇన్కమ్ లోకి వస్తుంది క్యాష్ సేల్స్ అనేది. ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి, అదర్ ఇన్కమ్ అయినా ఓకే. Cash sales is a part of the income. Other income comes under profit and loss account, cash sales. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G001. Tarvata create bank interest G001 is enough. Save. Okay, completed. Next, fifth one ఏంటి ఇంకోటి ఉంది కదా, పెట్టి క్యాష్ ఉంది సార్. ఇంకా పెట్టి క్యాష్ క్రియేషన్ ఏదో చేయాలి, ఇంపార్టెంట్. ఇది లేకుండా ఇట్లా పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ లో తీసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్, పెట్టి క్యాష్ అకౌంట్, control data, line item display, short key 001, create bank interest G001 and save. Total గా మనం 5 types of the GL accounts ని క్రియేట్ చేయాలి, చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ నంబర్ రేంజ్ క్రియేషన్. నంబర్ రేంజ్ క్రియేషన్ అయినా చూడండి ఏముంది. నంబర్ రేంజ్ క్రియేషన్ టీ కూడా ఏముంది, FBCJ C1 ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ 01 ఇవ్వండి. 01 1 to 10,000. 10,000 or 1 lakhs 10 lakhs అట్లా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఇంటర్వెల్ సేవ్, ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. నెక్స్ట్ సెటప్ క్యాష్ జనరల్ FBCJ C0. FBCJ C0. FBCJ C0 ఎంటర్. ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ 0002 సెలెక్ట్ చేయండి. 000 సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. వెయిట్ ఇక్కడ మనము 3 సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే. 1 minute. సెకండ్ వన్, ఐఎమ్ సారీ, వెయిట్ 00 సెకండ్ వన్ సెలెక్ట్ చేశారా? సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వన్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. తర్వాత 0002 రిమూవ్ చేసేయండి. ఇవన్నీ స్టాండర్డ్. 0002 రిమూవ్ చేసేసి 0001 ఇవ్వండి. ఇచ్చారా? ఇక్కడ కరెన్సీ ఏముండాలి? INR కదా మంది. యూరో రిమూవ్ చేయండి.
అక్కడ జిఎల్ అకౌంట్ కూడా జిఎల్ అకౌంట్ ఫస్ట్ ఐఎమ్ సారీ ఇక్కడ ఐఎన్ఆర్ ఇచ్చారు కదా, ఆ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేసి పెట్టి క్యాష్ ఇవ్వండి. పెట్టి క్యాష్ మనం పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. పెట్టి క్యాష్. ఓకే, తర్వాత రిమైనింగ్ అన్ని కూడా అలాగే ఉంచేయండి. ఏబి, కేజెడ్, కేజెడ్, డిజెడ్, డిజెడ్ అవన్నీ అలాగే ఉంచేయాలి. ఓకే, సేవ్ చేయండి. సేవ్. సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? అయిపోయింది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమో చూడండి. క్రియేట్, చేంజ్, డిలీట్ బిజినెస్, సెటప్ క్యాష్ జనరల్ తీసుకోండి. FBCJ C0. ఐఎమ్ సారీ, ఇది అయిపోయింది కదా, దాని తర్వాత ఏముంది, C2 కదా, తీసుకోండి. చూడండి, చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్, మీకు ఈజీగా ఉంటుంది. FBCJ C2. ఇక్కడ ఏం చేయాలంటే మనం కొన్ని కాపీ చేసుకుందాము. మీరు కూడా ఇలాగే చేయండి. ఈవెన్ ప్రాజెక్ట్ ఎవరైనా సరే సేమ్ ఇలాగే కాపీ చేస్తారు. ఇవన్నీ మాన్యువల్ ఇవ్వాలంటే చాలా ప్రాబ్లం, అంటే మీకు కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో ఉన్న వాటినే కాపీ చేసుకుందాం. ఫస్ట్ దగ్గర నుండి 6th లైన్ వరకు కాపీ చేయండి. 6 లైన్స్. ఈ 6 లైన్స్ అనేవి మ్యాండేటరీగా కాపీ చేయాలి. ఓకే, మీరు మాన్యువల్గా కూడా ఇన్వెంటరీకి వెళ్ళి కూడా ఎంటర్ చేయొచ్చు, బట్ అంత టైం ఎందుకు వేస్ట్, మనకి ఎలా చేసినా ఒకటే సేమ్ ప్రాసెస్ అవుతుంది. ఎంటర్ ఇవ్వద్దు. 0005 మన కంపెనీ కోడ్ కాదు, రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అన్నిటికీ కూడా 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చారు కదా. నెక్స్ట్ చూడండి, ఆ జిఎల్ అకౌంట్స్ అనేవి మనవి కాదు, రిమూవ్ చేసేయండి. ఆ జిఎల్ అకౌంట్స్ అని రిమూవ్ చేయండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అన్నాడు. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, అక్కడ ఏముంది అదే ఇస్తున్నాం, అంటే ఏం చేంజెస్ చేయట్లేదు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఒకటి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత క్యాష్ పర్చేజెస్ దగ్గరికి వచ్చాను. అవి అవసరం లేదు. క్యాష్ పర్చేజెస్ జిఎల్ అకౌంట్ దగ్గర క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ సేల్ దగ్గర క్యాష్ సేల్ ఇవ్వండి. నెక్స్ట్ అక్కడ చూసారా ట్యాక్స్, దాని తర్వాత చూడండి ట్యాక్స్ కోడ్ ఉంది చూసారా, విఎన్ ఉంది, అవి మనవి కాదు. చూడండి అక్కడ కాదు, మీరు జిఎల్ అకౌంట్ ఇచ్చారు కదా, దాని తర్వాత అండి జిఎల్ అకౌంట్, దాని కింద అదే లైన్ లో కింద చూడండి విఎన్ ఉంది చూసారా. ఆ విఎన్ ఏఎన్ మనం చేయలేదు, ఇవన్నీ మనవి కాదు. సో రిమూవ్ చేసేయండి. ఇక్కడ కూడా రిమూవ్ చేయండి. సో ఈ ట్యాక్స్ కూడా మనవి కాదు కాబట్టి మనం రిమూవ్ చేసేసాం. సో ఇక్కడ ఉన్నవి ఉన్నట్లు ఇవ్వటం అయితే ఏం లేదు. ఏమైతే డిస్క్రిప్షన్ లో జిఎల్ అకౌంట్ నేమ్ ఉందో వాటిని బేస్ గా చేసుకుని ఇవన్నీ ఇవ్వాలి. ఎంటర్, సేవ్ చేయండి. సేమ్ ప్రాసెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెటప్ ప్రింట్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్. ఈ టీ కోడ్కి వెళ్ళండి. ఎందుకు, మీరు పెట్టి క్యాష్ చేస్తారు కదా, సో ఒక మీకు ప్రింట్ ఫార్మాట్ వస్తుంది, దానికోసం ఇది
ఇక్కడ మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ యాజ్ మీ కంపెనీ 0005 అనేది సిస్టంలో ఉంది, రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఎందుకు ఉపయోగపడుతుంది మీ కంపెనీ కోడ్ ఇవ్వటం వల్ల ఏంటి, ఇది ఒక ప్రోగ్రామ్ టైప్ అన్నమాట. ప్రోగ్రామ్ టైప్ అంటే ఏంటి, ప్రింట్అవుట్ వస్తుంది మీకు, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అనేది రిపోర్ట్ కింద కనిపిస్తుంది. దానికోసం SPF188 ఉంది, PDF ఫార్మాట్ అన్నమాట. ఓకేనా, ఇది ఒక ప్రోగ్రామ్. RFCASH20 అనేది ఒక ప్రోగ్రామ్. ఓకే, స్టాండర్డ్ గా ఉన్నదాన్ని కాపీ చేసి మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసుకున్నాం. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్ కంప్లీట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెట్టి క్యాష్. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుండి ఏంటి, ఎండ్ యూజర్ యాక్టివిటీ కాన్ఫిగరేషన్స్ అన్ని ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసేసారు. ఎండ్ యూజర్ పోస్టింగ్స్ అన్నమాట. FBCJ పెట్టి క్యాష్ పోస్టింగ్ FBCJ. చూడండి, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ అనేది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కింద క్యాష్ జనరల్ 0001 ఇవ్వండి, స్టాండర్డ్ కన్ని చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేదనుకో, మీరు కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేసుకుంటారు, ఆ పెట్టి క్యాష్ తర్వాత ఒక సింబల్ చూడండి, పెట్టి క్యాష్ కింద 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 పైన పైన ఇంకొంచెం పైన పైన ఇంకా పైన ఇంకా పైకి వెళ్ళండి మేడం. పెట్టి క్యాష్ అది రైట్ సైడ్ ఒక సింబల్ చూసారా, అది దానిపైన క్లిక్ చేసి మీరు కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. క్లిక్ చేయండి, చేంజ్ క్యాష్ జనరల్. మీరు ఏ కంపెనీ కోడ్ కావాలంటే ఆ కంపెనీ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ చేస్తారు. ఓకేనా, మీకు ఏ కంపెనీ కోడ్ కావాలంటే ఆ కంపెనీ కోడ్ అని మార్చుకుంటారు. తర్వాత చూడండి, పెట్టి క్యాష్ ఎలా ఉంటుంది, టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్. అంటే పెట్టి క్యాష్ ఇది ఏం చేస్తారు, ఈరోజు మార్నింగ్ బ్యాంక్ నుండి మనీ అనేది విత్డ్రా చేశారు, ఈరోజు ఖర్చులన్నీ వాడేస్తారు, ఈవినింగ్ కి లెక్కలన్నీ అప్పచెప్పేస్తారు. అంటే డే బై డే. దిస్ వీక్ మండే రోజు విత్డ్రా చేస్తాడు, 1 lakh తీసుకున్నాడు పెట్టి క్యాష్. బిల్స్ అన్ని యాడ్ చేసుకుంటూ బ్యాలెన్స్ అమౌంట్ అనేది సాటర్డే ఈవినింగ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తాడు. అట్లా లేదంటే పీరియడ్స్ వైజా, లేదంటే ఫ్రమ్ డేట్ టు డేట్ వైజా, మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకేనా, సో మనం డే వైజ్ వెళ్దాం. టుడే పైన డబుల్ క్లిక్ చేయండి. టుడే క్లిక్ చేశారా, వెరీ గుడ్. టుడే పైన క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత కింద క్యాష్ రిసిప్ట్ లోకి వెళ్ళండి. క్యాష్ రిసిప్ట్ పైన దానిపైన చూడండి, క్యాష్ రిసిప్ట్. వెరీ గుడ్. సో ఏం చేస్తున్నాము, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ 1 lakh తీసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ ఒక 10,000 తీసుకుందాంలే, ఎందుకు ఎక్కువ, 10,000 ఇవ్వండి. 10,000 ఇచ్చారా, 10,000 అనేది విత్డ్రా చేసాం. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో పోస్ట్ SCL అని చూడండి, పోస్ట్ SCL డౌన్కి వెళ్ళిపోండి, డౌన్ అది క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ టైప్ ఏబీ ఎంటర్ రిక్వైర్డ్ ఇన్ ఫీల్డ్ స్టేటస్ రిక్వైర్మెంట్ అంట. ఏబీ అండ్ ఎంట్రీస్ రిక్వైర్డ్ ఇన్ ఫీల్డ్ రిక్వైర్మెంట్. ఇచ్చేయండి. ఇక్కడ ఫీల్డ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందో చూడండి, రైట్ సైడ్ కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్ ఏమైనా ఫీల్డ్స్ ఏమైనా ఉందా చూడండి. ఇదన్నా ఇవ్వండి. అక్కడ రిఫరెన్స్ అడుగుతుందా మనల్ని, సేవ్ చేయండి. సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సరిపోయింది చూసారా, పైన గ్రీన్ బల్బ్ చూసారా,
గ్రీన్ బల్బ్ చూడండి 10,000 తర్వాత ఉంది చూసారా అది. సో విత్డ్రా ఎంత పెట్టి క్యాష్ ఎంత విత్డ్రా చేశారు పైన చూడండి పైన కనిపిస్తుంది 10,000 ఉంది వాల్యూ. ఇంకా పైకి వెళ్ళండి ఇక్కడ చూసారా 10,000 ఇంతకుముందు 0 ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఎంత ఉంది 10,000 రూపీస్ అనేది విత్డ్రా చేశారు పెట్టి క్యాష్. ఓకే ఇది ఫస్ట్ స్టెప్ 10,000. తర్వాత ఏమైనా సేల్స్ ఏమైనా చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్ కస్టమర్కి ఏమైనా కస్టమర్ దగ్గర నుంచి పెట్టి క్యాషియర్ ఏం చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఏమైనా యూజ్ చేయొచ్చు. సరే అమౌంట్ ఏదైనా రిసీవ్ అయింది అనుకుందాం. అంటే ఇటువంటివి చిన్న ఏమైనా అమౌంట్స్ ఉంటాయి కంపెనీకి రావాల్సినవి. అంటే ఏంటి ఎనీ టైప్ ఆఫ్ అమౌంట్ చిల్లరగా వచ్చే కొంత అమౌంట్ అనుకుందాం. సో ఏం చేస్తారు కస్టమర్ దగ్గర నుండి రిసీవ్ అయినట్లు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ ఇవ్వండి క్రింద ఇవ్వండి డ్రాప్ డౌన్ చేయండి పేమెంట్ ఫ్రమ్ కస్టమర్. ఇక్కడ ఒక 10,000 వచ్చింది ఇవ్వండి 10,000 ఇవ్వండి. రైట్ సైడ్ కస్టమర్ కాలంలో ఒక కస్టమర్ తీసుకోండి. దాని తర్వాత ఎనీ కస్టమర్. ఓకే ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి కన్ని చేయండి. చూసారా టోటల్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర 10,000 బ్యాంక్ నుండి డిపాజిట్ చేశారు. అందరూ ఇంకొక 10,000 వచ్చింది. టోటల్ గా 20,000 ఉంది పెట్టి క్యాష్ దగ్గర. ఎంత ఉంది 20,000 రూపీస్ అనేది పెట్టి క్యాష్ దగ్గర ఉంది. ఓకేనా పెట్టి క్యాష్ దగ్గర 20,000 ఉంది. బ్యాంక్ నుండి కొంత అమౌంట్ వేరే సేల్స్ ఏమైనా సేల్ చేశారు అంటే చిన్నవి ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫర్నిచర్ ఉంది పని చేయట్లేదు యూజ్లెస్ అనమాట సేల్ చేస్తారు ఒక కస్టమర్కి అమ్మేశారు ఒక 10,000 వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. అది ఎట్లయినా సరే అనుకోవచ్చు. రిసీవ్ అయితే ఇలా అనుకుందాం. సో పేమెంట్ ఇంతవరకు రిసీవ్ అయింది. పేమెంట్స్ చేయాలంటే క్యాష్ పేమెంట్స్కి వెళ్ళండి. క్యాష్ పేమెంట్స్ అది కదా క్యాష్ పేమెంట్స్. సో మన దగ్గర 20,000 ఉంది. 20,000 మన దగ్గర క్యాష్ ఉంది. సో పేమెంట్స్ ఎలా చేయాలి? సో వెండర్కి ఎవరైనా సర్వీస్ ఏదైనా ప్రొవైడ్ చేశారు. వెండర్ అంటే ఎవరు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఆఫీస్లో ఏదైనా చిన్న మైనర్ రిపేర్స్ ఏమైనా ఉండొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ వర్క్ ఎనీ టైప్ ఆఫ్ చిల్లర ఖర్చులు ఉన్నాయనుకోండి వాళ్ళు కూడా వెండర్స్ కిందే కన్సిడర్ చేస్తారు. డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ టు వెండర్ ఎంత ఎగ్జాంపుల్ ఒక 2,000 20,000 మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. ఒక 2,000 రూపీస్ పే చేస్తున్నాం ఇవ్వండి ఇచ్చేసాం. వెండర్ దగ్గర వెండర్ నంబర్ తీసుకోండి. ఎనీ వెండర్ ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకొని పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. 20,000 బ్యాలెన్స్ ఉంది కంటిన్యూ చేయండి. చూసారా ఎంత అయింది వెండర్కి ఎంత పేమెంట్ చేసాము 2,000 రూపీస్. 18,000 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా 18,000 అనేది కనిపిస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ ఏమైనా పర్చేజ్ చేశారు మీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం ఏమైనా పర్చేజ్ చేశారు తీసుకోండి. క్యాష్ పర్చేజెస్ వెళ్ళండి. క్యాష్ పర్చేజెస్ ఎంత 18,000 ఉంది మన దగ్గర. ఒక 5,000కి ఏమైనా పర్చేజ్ చేస్తాం ఇవ్వండి 5,000. ఆ సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి. సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి కంటిన్యూ చేయండి. రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే రెఫరెన్స్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. మీరు ఆప్షనల్లో పెట్టినట్టున్నారు రిఫరెన్స్ అడుగుతుంది. పోస్ట్ సెల్ అని చేయండి. చూసారా ఎంత ఉంది ఇంకా మన దగ్గర 30,000 ఉంది. 13,000 ఎంత రిసీవ్ అయిందో కనిపిస్తుంది. టోటల్గా 20,000. 15,000 బ్యాంక్ నుండి విత్డ్రా చేశాము. తర్వాత
5,000 ఇంకొక 10,000 కదా, 10,000 విత్డ్రా చేసాము, 10,000 కస్టమర్ దగ్గర నుండి వచ్చింది. 20,000లో వెండర్ పేమెంట్ 2,000 రూపీస్ చేసాము, క్యాష్ పర్చేజెస్ ఒక 5,000 చేసాం. క్యాష్ పర్చేజెస్ అనేది ఒక 5,000 చేసాం. ఇంకేమైనా ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో క్యాష్ పర్చేజెస్ 3,000 యాడ్ చేయండి. క్యాష్ పర్చేజెస్ ఇంకొక 3,000 యాడ్ చేయండి. సెలెక్ట్ చేయండి, ఆ లైన్ సెలెక్ట్ చేయండి, పై లైన్ డి సెలెక్ట్ చేసి బిలో లైన్ సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్, కంటిన్యూ. చూసారా బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. ఫైనల్ 10,000 ఉంది. ఇంకా పెట్టి క్యాష్ దగ్గర ఎంత ఉంది? క్యాష్ అనేది 10,000. సో ఈ డే అయిపోయింది, ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఏం చేస్తాము? ఈ 10,000 అనేది ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఎక్కడ క్రింద ఎక్కడ డౌన్లో యాడ్ చేసేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ ఇవ్వండి. ఎంత? 10,000. లైన్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేయాలి, లైన్ సెలెక్ట్ చేయాలి. కంటిన్యూ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ అంటే ఇవ్వండి, టెస్ట్ ఇవ్వండి, కంటిన్యూ. చూసారా పెట్టి క్యాష్ హ్యాండ్ చేతులు ఎంత ఉంది? 0,0. క్లియరా? ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. పెట్టి క్యాష్ అనేది ఇలా జరుగుతుంది. రిపోర్ట్ ఎలా వస్తుంది మనకి? ప్రింట్అవుట్ క్యాష్ జనరల్ రిపోర్ట్ స్టేట్మెంట్ ఎలా చూసుకోవచ్చు? క్లిక్ చేయండి. ఇది మీరు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. రిసిప్ట్స్ 10,000 ఎక్స్పెన్సెస్ ఒకవైపు ఉన్నాయి. రిపోర్ట్ అనేది ఇలా ఫైండ్ అవుట్. మనం రిపోర్ట్కి మనం చేసాం కదా, రిపోర్ట్ కూడా కాన్ఫిగరేషన్ చేసాం. సో దానివల్ల రిపోర్ట్ అనేది కూడా జనరేట్ అయింది. ఇది సేమ్ ప్రాసెస్. అర్థమైందా? పెట్టి క్యాష్ చాలా సింపుల్ కాన్సెప్ట్. క్లియరా? చిన్న కాన్సెప్ట్ ఇది. ఎస్ సార్? నో? ఎస్ సార్. రైట్. ఇది పెట్టి క్యాష్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఇవన్నీ రెడీమేడ్స్. మనకు 1 అవర్ పడుతుందండి, టైం అయితే 1 అవర్ పడుతుంది. ఇవన్నీ మనం రెడీమేడ్గా ఉన్నాయి కదా మన దగ్గర, అందువల్ల ఏంటంటే మనకు టైం అనేది ఫాస్ట్గా అవుతుంది. 45 minutes పట్టేది 1.5 hourలో కంప్లీట్ చేస్తాం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పెట్టి క్యాష్ కంప్లీటెడ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. సింపుల్గా అయిపోయింది. ఏమైనా ఉందా? ఇవన్నీ సింపుల్గా డౌన్కి వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ టైం తీసుకుంటుంది. రియల్ టైమ్ ఇష్యూస్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఈజీనే, బట్ తర్వాత చెప్తాను. డౌన్కి వెళ్ళండి. వెయిట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, అన్నీ అయిపోయినాయి కదా. టోటల్గా మీకు ఎన్ని క్లాసెస్ చెప్పాను? మీకు ఇవన్నీ కవర్ అయినాయి కదా, ఏమీ అవ్వకుండా ఏం లేదు కదా. మీకు యాక్చువల్గా ఏంటంటే మీకు ఒకే క్లాస్లో 2 టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. ఇంకా పెండింగ్ ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి సార్. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్స్ కూడా ఉన్నాయి సార్, అవి కూడా ఎల్లో కలరే ఉంటాయి కదా. వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది మీరు ఫస్ట్ లోనే చెప్పాను కదా, కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేవి మీరు ఓన్ గా నేర్చుకోవాలి. ఇవన్నీ వీడియోస్ ఇస్తాను S/4HANAది. అవే సార్ మీరు ఇస్తే మేము కాకుండా పెండింగ్ ఉన్న వరకు క్యాల్కులేట్ చేయండి. ఏమీ మిస్ అవ్వలేదు కదా? మిస్ అయితే చెప్పండి, చెప్తాను. అవి కూడా మిస్ అవ్వలేదు, కరెక్ట్గానే చేస్తున్నాము. రియల్ టైమ్ ఇష్యూస్ అనేది మీకు ఎర్రర్స్ చెప్పేశాను కదండి. మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. మీకు ఆల్రెడీ నేను
ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ 18 ఎన్నో ఇచ్చాను. మనకు అలాగే నెక్స్ట్ క్లాసెస్ లో కూడా ఎర్రర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవన్నీ మీకు యాడ్ అవుతాయండి ఆటోమేటిక్ గా. అలాగే మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వస్తే ఎలా చేయాలి, అకౌంట్ పేయబుల్ కూడా చెప్పాను, అకౌంట్ రిసీవబుల్ కూడా చెప్పాను, జిఎల్ కూడా ఎర్రర్స్ వస్తే ఎలా వస్తాయో చెప్పాను. ఇవన్నీ మీకు ఇక్కడ కవర్ అవుతాయి ఇవన్నీ కూడా. ఓకే, ఇది కలర్ చేంజ్ చేయండి. ఇల్లో మార్క్ చేయండి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా చూడండి, పెండింగ్ ఉన్న వరకు చూడండి. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 చేశారా? $23 సార్. 23 ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ గానే ఉంది. 23 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 70 to 75 క్లాసెస్ రావాలి. 70 to 75 అంటే ఇంకా 23 ఉన్నాయి కదా, 75 సరిపోతుంది, కరెక్ట్ ఉంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చెప్తాను. 1.5 hours పడుతుంది ఆ క్లాస్, కొంచెం లెంతీ బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. ప్రోగ్రామింగ్ లెవెల్లో చేయాలి కాన్ఫిగరేషన్స్ అనేవి, ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తాం. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ 40, 41 ఈ రెండు కూడా రేపు చెప్తాను మీకు. క్లియరా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.